క్రాక్స్ రాకుండా ఉన్నాయి. ఇది కరెక్ట్ ఫిల్ చేయరు కొంతమంది మేస్త్రీలు. పని తప్పించుకోవడం కోసము ఇది కనపడకుండా పూసేస్తారు అంతా. ఇది 30x50 డైమెన్షన్ అండి, 167 సరిపోతుంది ఈ స్ట్రెంత్. ఇవి ఏవైతే స్టెప్స్ ఉంటాయి సార్, మామూలుగా వీటిని ఏంటంటే రెడ్ బ్రిక్తో పెడుతుంటారు కదా సార్? లేదండి, కాంక్రీట్ బెటర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఛానల్ చూసి చాలామంది ఏంటంటే హౌసెస్ అయితే పర్చేస్ చేస్తున్నారండి. కొందరి దగ్గర ఏంటంటే ప్లాట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటారు. బట్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ప్లస్ ఉన్న బిజీ లైఫ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకుందామన్నా కానీ వాళ్ళకి టైం ఉండదన్నమాట. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేపిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట. సార్ ఏంటంటే సివిల్ ఇంజనీర్ అన్నట్టు. హలో సార్. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? నేను దరిదాపు 16 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నానండి. ఓకే. ఈ 16 సంవత్సరాలలో నేను ఫస్ట్ నాకు అనుభవము అపార్ట్మెంట్ సెక్టర్. ఓకే సార్. అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే. అపార్ట్మెంట్లో కూడా నేను ఒక సివిల్ ఇంజనీర్ దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే. ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీర్ అతను గైడెన్స్లో నేను అక్కడ మన దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఏరియాలలో చాలా బిల్డింగ్స్ మేము కట్టడం జరిగింది. ఓకే సార్. దాని తర్వాత ఈ మధ్యన హయత్ నగర్కి ఎంటర్ అయ్యాము మేము. ఎస్ సార్, కేజీఆర్ టౌన్షిప్. యా. ఇక్కడ విల్లాస్ ప్లాన్ చేశాం. ఎస్ సార్. ఈ విల్లాస్లలో G+1 హోమ్ థియేటర్ టైప్లో చాలా విల్లాలు ఇక్కడ కట్టడం జరుగుతుంది. అవును సార్. అయితే చాలామంది ఇల్లు కడతారు, ఆ కట్టే విధానం ఏంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అసలు మనం ఇల్లు కట్టే ముందు ఎలాంటి బిల్డర్కు మనం ఇల్లు ఇవ్వాలి, ఓకే, కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు నేను సూచనలు ఇచ్చేది ఏంటంటే సరైన బిల్డర్ని, సరైన సివిల్ ఇంజనీర్ని ఎంపిక చేసుకుంటే వాళ్ళ ఇల్లు చాలా దేవాలయం లాగా ఉంటుంది. చాలామంది చేసే పొరపాట్లు ఏం చేస్తారంటే మార్కెట్లలో తక్కువ రేట్లకు చేసే వాళ్ళకి కన్స్ట్రక్షన్ అప్పచెప్పేసి మధ్యన ఆ బిల్డింగ్స్ వదిలేసిన బిల్డర్స్ ఎంతో మంది ఉన్నారు మార్కెట్. చాలా మంది ఏంటంటే సార్, పర్ ఎస్ఎఫ్టీకి క్యాల్కులేట్ చేసుకుంటారు, 2-3 బిల్డర్ని కన్సల్ట్ అవుతారు. అవును. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకైతే కాంట్రాక్ట్ ఇస్తుంటారు. అవునవును, అక్కడే ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే నాణ్యత లోపిస్తుందండి. అలా చేయడం వల్ల ఆ కస్టమర్కి నాణ్యత లోపిస్తుంది. వీళ్ళు సరైన అగ్రిమెంట్ చేసుకోరు, ఒక ప్రణాళిక ఉండదు. ఓకే. అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోతారు. చివరిలో చాలామంది ఇక్కడ మార్కెట్లో చూడండి, ఇప్పటికీ చాలామంది ఇల్లు కట్టుకున్న బిల్డర్ బాగా కట్టిండని ఎప్పటికన్నారు అనరు. రీజన్ ఏంటంటే అతనికి ఇతనికి ఇద్దరి మధ్యన ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉన్న చివరిలో మాత్రం విభేదాలు వస్తాయి. ఎస్ సార్. ఎందుకు వస్తాయంటే వాళ్ళ ఇద్దరి మధ్యన సరైన అగ్రిమెంట్ ఉండదు, సరైన క్వాలిటీ పరంగా అతను మెయింటైన్ చేయడు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే రేటు తక్కువ చేసి మధ్యన వదిలేసిపోయిన రకాలు చాలామంది బిల్డర్స్ ఉన్నారు. ఓకే. అట్లా అండి. మీరు ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే, అంటే ఎవరన్నా కస్టమర్ కానీ టీచర్స్, గవర్నమెంట్ జాబర్స్, ఇలా వీళ్ళు మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు సార్ అసలు? నేను ఇప్పుడు ఇక్కడ మన కేజీఆర్ టౌన్షిప్ విల్లాలలో వర్క్ స్టార్ట్ చేశాను, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రాజెక్టు. ఓకే. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దామండి, ఏ మెటీరియల్ వాడుతున్నామని అట్లా క్లారిటీగా మనకు తెలుస్తుంది. కస్టమర్లు కూడా లైవ్గా చూస్తారు అక్కడ. ఓకే, పదండి సార్. సార్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ దగ్గర అయితే మనం రావడం జరిగిందండి. ఒకసారి ప్రాజెక్ట్ చూసి సార్ని మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అవును సార్. దీనికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నా ఒకసారి మా వ్యూవర్స్ దగ్గర నుంచి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం అక్కడ నేచురల్ శాండ్, రివర్ శాండ్ అంటాం మనము. ఓకే. రివర్ శాండ్ చూస్తున్నా అండి, ఇది రివర్ శాండ్ అనమాట. అందరికీ నచ్చే శాండ్. ఏంటంటే చాలామంది ఏంటంటే రివర్ శాండ్తోనే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటారు కదా. లైవ్ ప్రూఫ్ అన్నమాట, ఇది రివర్ శాండ్. సార్, పక్కకే మనకు ఇలా ఉంటుందండి, ఇది రివర్ శాండ్. ఓకే, చూస్తున్నా అండి, ఇది రివర్ శాండ్ అన్నమాట, గోదావరి శాండ్ ఇది. ఓకే. మనకు ఇప్పుడు మార్కెట్లో
ఎక్కువ అందరం యూజ్ చేసేది ఈ ఈ శాండ్ యూజ్ చేస్తారు. సార్ ఈ పక్కకి ఇది డస్టా సార్ ఇది? ఇది డస్ట్ అనరండి, ఓకే. రోబో శాండ్ అండ్ డస్ట్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. ఓకే. రెండు కలయికతోని ఇది మేము ఏం చేస్తామంటే కింద బేస్మెంట్లకి, ఓకే. కింద బెడ్లకి వాటికి యూజ్ చేస్తాం. ఓకే. చూస్తున్నాండి ఇది ఏంటంటే రోబో శాండ్ అంట, డస్ట్ అని అంటుంటారు కదా కొందరు, అవి మిక్స్ అయి రెండు మిక్స్ అయి ఉంటుంది. Dust, డస్ట్ robo అంటే ఇంకా sand. మొత్తం పొడిలాగా ఉంటుందండి. ఇంకా చాలా పొడిలాగా అంటే మొత్తం అంటే చాలా సన్నగా ఉంటుంది. ఇంకా ఇది అంటే రెండు మిక్స్ అయి ఉంది. ఈ క్వాలిటీని రెండు మిక్స్ అయి ఉన్నదాన్ని మనం రోబో శాండ్ క్వాంటిటీ అనమాట. ఇది డస్ట్, ఇది నాణ్యత వస్తుంది అనమాట. ఈ రెండు మిక్స్ అయితే నాణ్యత వస్తుంది. ఓకే. రోబో శాండ్ అని డస్ట్ రెండు మిక్స్ అయి ఉంది దీంట్లో. మిక్స్ అయి ఉంది. చూస్తాను. ఇది 20 mm మెటల్ అండి. మనము అంటే కింద ఫుటింగ్స్కి, కాలమ్స్కి, స్లాబులకి, బీమ్స్కి ఇవన్నీ యూజ్ చేస్తాం మనం. చూస్తున్నా కంకర్ అండి, ఇది కంకర్ కూడా యూజ్ చేస్తారు సార్. దీనికి రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారా సార్? మొత్తం రెడ్ బ్రిక్ అండి. ఓకే. ఇది మనకు అంతా రెడ్ బ్రిక్కే ఉంటుంది. జాయింటింగ్ అంటాం కదండి, మనం ఈ జాయింటింగ్లో కరెక్ట్ ఫిల్ చేయాలి. మీరు ఇప్పుడు కదా సార్ క్రాక్స్ రాకుండా ఉండే ఇది కరెక్ట్ ఫిల్ చేయరు కొంతమంది మేస్త్రీలు. ఓకే. ఈ పాయింటింగ్ కూడా కరెక్ట్ కొడతాం మేము. చాలా మంది ఇట్లా ప్లెయిన్గా చేస్తారు. మీరు పాయింటింగ్ కొట్టేసేసుకొని వీటిని తడిపింది అసలు, అందుకని క్యూరింగ్ జరుగుతుంది కానీ మనకి క్యూరింగ్ జరుగుతుంది కాబట్టి అట్లా. ఇది ఇంపార్టెంట్ అండి. చాలామంది పాటించరు ఇలాంటి ఈ టెక్నికల్ పాయింట్స్, చాలామంది పాటించరు. ఓకే. అట్లా కొట్టిన చాలామంది ఏం చేస్తారు, పని తప్పించుకోవడం కోసము ఇది కనపడకుండా పూసేస్తారు అంతా. ఓకే. ప్లాస్టింగ్ చేస్తారు ఇదంతా, అంటే మాల్ పూసేసి పాయింటింగ్ కొట్టరు. పాయింటింగ్ కొడితే అప్పుడు ఏమవుతుందంటే వీడు కరెక్ట్ ఫిల్లింగ్ చేసిండా చేయలేదా తెలుస్తుంది. ఓకే. ఈ లైన్స్ కంపల్సరీ చేయాలి. చేస్తే దీనికి ఒక బ్రిక్ వర్క్ జరుగుతున్నప్పుడు దీనికి ఒక అందం అన్నమాట ఇది. ఓకే సార్. దీనికి ఎలాంటి ఐరన్ యూజ్ చేస్తున్నారు సార్? ఇది మనము ఇక్కడ వచ్చేసి మనము కామధేను స్టీల్ వాడుతున్నామండి. ఇక్కడ కామధేను స్టీల్ వాడుతున్నాము. స్టీల్ వచ్చేసి మనం అంటే 16 mm వాడుతున్నాం సార్. ఇక్కడ 16 mm అండ్ 12 mm. ఓకే. అంటే ఇక్కడ టెక్స్టైల్ ఇంజనీరు మాకు ఒక డ్రాయింగ్ ఇచ్చాడండి, అంటే డిజైన్ ఇస్తాడనమాట. అంటే సాయిల్ టెస్ట్ ప్రకారము మాకు ఏ స్టీల్ వాడితే ఈ స్టాండర్డ్లో ఇక్కడ అంటే ఈ సాయిల్ టెస్ట్ రిపోర్టు ఈ స్టీల్ వాడితే బెటర్గా ఉంటుందని సజెషన్ చేస్తాడు. ఓకే. యాజ్ పర్ ఇంజనీరు డ్రాయింగ్ నామ్స్ ప్రకారమే మేము వాడతాం. మాకు డిసైడ్ కాదు, మాకు నచ్చినట్టు కాలం డిజైన్ చేసుకోవడానికి అలా ఉండదు. సాయిల్ని బట్టి డిసైడ్ అవుతుంది. సార్ ఈ పిల్లర్ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ఎలా తీసుకుంటారు సార్? ఇది మన సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం, దాని ప్రకారమే. అంటే కొందరు పిల్లర్ చిన్నగా ఉంటాయి, కొందరు పెద్దగా ఉంటుంది. అక్కడ అంటే సాయిల్ టెస్ట్ రిపోర్ట్ అంటే బిల్డింగ్ సైజుని బట్టి కూడా ఉంటుంది. అంటే ఇది 30x50 డైమెన్షన్ అండి, 167 సరిపోతుంది. ఈ స్ట్రెంత్ సరిపోతుంది. ఇదంతా మనకి ఇంజనీరింగ్ సలహాల మీదనే జరుగుతుంది. మన ఓన్ డిసిషన్స్ ఏముండవండి. అట్లా చూస్తున్నారండి, ఇవేంటంటే ఒక పద్ధతితోని ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతుంటాయి అన్నమాట. సో మీరు దగ్గర ప్లాట్ ఉంది, మీరు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మెట్ల దగ్గర కూడా వెళ్దామండి. రండి సార్. మెట్లు కూడా ఏంటంటే సార్ మామూలుగా 3.5 feet రెగ్యులర్గా తీసుకుంటా ఉంటారు. దానికి ఏంటి సార్ ఏమన్నా ఉంటుందా? అంటే ఫ్రీ సైజ్ అండి, అది ఫ్రీ సైజ్. కంపార్ట్ ఉంటుంది. ఓకే. కంపార్ట్ ఉంటుంది. ఇది మెట్లు అండి. ఇది లిఫ్ట్ స్పాట్ పెట్టాను. 167 గజాలలో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం లిఫ్ట్ అడుగుతున్నారు ఈ మధ్యన. అవును, చాలా మంది కాళ్ళ నొప్పులని పెద్ద మనుషులు చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికోసం లిఫ్ట్ స్పాట్ కూడా పెట్టాం మేము ఇక్కడ. ఇవి ఏవైతే స్టెప్స్ ఉంటాయి సార్, మామూలుగా వీటిని ఏంటంటే రెడ్ బ్రిక్ తో పెడుతుంటారు కదా సార్? లేదండి, కాంక్రీట్ బెటర్. కాంక్రీట్ స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ ఉంటుంది. అంటే రెడ్ బ్రిక్ ఏంటంటే ఇక అది సజెషన్ చేయం మేము, ఇంజనీర్లో మేము సజెషన్ చేయం. అవి ఓకే. ఏదైనా కాంక్రీట్ పరంగా టెక్నికల్ పరంగా స్టాండర్డ్ ఉండాలి అని చెప్పి కంప్లీట్ కాంక్రీట్ యూజ్ చేసినారు అట్లా. ఓకే. దీనికి మెట్లు స్టేర్ కేసు కూడా మేము కింద రాడ్లు కూడా మేము 10 mm రాడ్స్ వాడాం. సపోర్ట్ 10 mm, 8 mm, 12 mm స్ట్రైట్లు ఉంటాయి, 10 mm ఉంటాయి అట్లా. ఇక్కడ రాడ్ ఉంది సార్, ఇది ఎంత mm? ఇది అంటే ఇది 20 mm ఉంటుంది. ఇది అతంది అండి, సెంటరింగ్ అతంది. ఇది ఓకే. ఓకే. సెంటరింగ్ అతను యూజ్ చేసేది. ఇదంతా సెంటరింగ్ ఇప్పుడు లేయింగ్ కోసం నెక్స్ట్ వీక్ స్లాబ్ ప్లాన్ చేసుకున్నామండి. దానికోసం ఇదంతా ప్లానింగ్.
సో సెంట్రింగ్ అంటే మామూలుగా వుడ్తో చేస్తుంటే ఇవన్నీ కంప్లీట్ ఐరన్ బాక్సెస్ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు అంటే మనము ఇక్కడ ఇంతకుముందు కర్రల సెంటరింగ్ లాగా ఉండేది సార్. అవును, అప్పుడు ఏమైందంటే స్లాబ్లు అప్ డౌన్ వచ్చేది. ఓకే. ఇప్పుడంతా ఇవన్నీ జాకీ సెంటరింగ్లు ఇప్పుడు. ఇది ఏమవుతుందంటే మనకు ఎక్కడైనా స్లాబ్ ఒకవేళ ఎక్కడైనా అటు ఇటు అవుతుందంటే అంటే లెవెల్ సరిగా లేదనుకో ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ఒక సైడ్ డౌన్ ఉండాలి. డబ్బా మొత్తం కొట్టిన తర్వాత కూడా మళ్ళీ లెవెల్స్ వేస్తాం మనం. లెవెల్స్ చెక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత డబ్బా దిగకుండా నీట్గా ఉంటుంది. బీమ్స్ క్లారిటీగా క్లియర్గా వస్తాయి. క్లియర్గా ఉంటాయి, క్లీన్గా. అంటే ఒకే లైన్ కనపడుతూ ఉంటుంది. అదే వెనకట మనం అంటే చెక్క సెంటరింగ్ తోని వాడేది. అవును సార్. అప్పుడు ఏమయ్యేది ఏంటంటే కొన్ని కర్రలు బాగా వస్తుంది. కర్రలు కొన్ని అన్ని స్ట్రైట్గా ఉండవు అండి. అవును, అది దానివల్ల కొంత ఇబ్బంది కలిగేది అప్పుడు. అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కండి. అవును సార్. దాని పరంగా దానికి అనుగుణంగా ప్లానింగ్ అట్లా. ఓకే, చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నారు సార్. చూస్తున్నారండి, మనమైతే లైవ్కి వచ్చినాము, ఒక ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము సార్. ఇప్పుడు ఓకే, మీరు కన్స్ట్రక్షన్ చేసే పద్ధతి ఇది, కాకపోతే ఒక హౌస్ ఓనర్ అతనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారు దగ్గరుండి, వాళ్ళ కోసం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలో ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఏం లేదండి, ఇప్పుడు మనం డ్రాయింగ్స్ తీసుకోవాలంటే ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి మెషిన్ అంటే మేస్త్రిని ఎంచుకోవాలి. ఓకే, ఎంచుకున్న తర్వాత ఒక కంపల్సరీ ఇంజనీర్ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఫస్ట్ ఇంజనీరింగ్తో ప్లానింగ్ తీసుకోవాలి. తీసుకొని చేసుకుంటే బెటర్ ఉంటుంది. మన సొంత తెలివితేటలతో చేస్తే కొన్ని లోపాలు జరుగుతాయి. అక్కడ నాణ్యత లోపాలు అనేది కంపల్సరీ ఉంటుంది. జరుగుతాయి. అంటే కింద సాయిల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది అంటే కింద మేము అంటే పుట్టింగ్లకు గుంతలు తవ్వుతాం. అందులో మేము పీసీసీ బెడ్ వేస్తాం 40 mm కంకరతోని. 6 ఇంచుల బెడ్ వేస్తాం. కొన్ని దుక్కుల లూజ్ ఉన్న దగ్గర 8 ఇంచులు వేస్తాం. 1 feet కూడా వేస్తాం మేము కొన్నిటి దగ్గర. అట్లా అవన్నీ పాటించరు వాళ్ళన్నీ కొన్ని టెక్నికల్గా. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అనుభవం ఉన్న మేస్త్రీలకు పని ఇచ్చుకుంటే బాగా బెటర్గా ఉంటుంది. మెటీరియల్ విషయంగా పరంగా అంటే వాళ్ళు అదే మెటీరియల్ వాడతారు, మేము అదే మెటీరియల్ వాడతాం. కానీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు, టెక్నికల్గా అనుభవం లేదు వాళ్ళకి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అంటే ఎంత మంచి మెటీరియల్ యూజ్ చేసినా కానీ దాన్ని ఏంటంటే కరెక్ట్ డైల్యూషన్స్ కానీ అలా యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్. అంటే వీళ్ళు చాలా మంది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జాబ్ రీత్యా బయటికి వెళ్ళిపోతారు. డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్తారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు చూసుకోలేరు. ఇవన్నీ పర్యవేక్షించుకోవాలంటే అక్కడ మంచిగా సరైన ఇంజనీర్ ఉండాలి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే మమ్మల్ని ఎందుకు సజెషన్ అడుగుతారంటే, మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేయమని ఎందుకు అడుగుతారంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఇల్లు అందంగా వస్తుంది. ఒక వాళ్ళకు మెంటల్గా రిస్క్ ఉండదు. ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేసుకారు ఉన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే బిల్డింగ్ ఏం జరుగుతుందో ఏం కాదు, అక్కడ ఏం మెటీరియల్ వాడుతున్నాడో, మేస్త్రి ఎట్లా పని చేస్తున్నాడో ఆ టెన్షన్ ఉండదు. ఎక్కువ టెన్షన్ ఉండదు. సార్, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మీరు చేస్తా అని చెప్పేసి అంటున్నారు. అవునండి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు కన్స్ట్రక్షన్ చేస్తారా? ఎక్కడైనా చేస్తామండి. ఓకే, చూస్తున్నారండి, మీకు ఆ ప్రాబ్లమే లేదండి. ఏపీ తెలంగాణలో మీకు ప్లాట్ ఉంటే సరిపోద్ది అనమాట. జస్ట్ సార్ నెంబర్ ఏంటంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను. మీరు ఏం చేయండి అంటే సార్కి డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేస్తే మీ లొకేషన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, మీ ప్లాట్ డీటెయిల్స్ పెడితే దాని డైమెన్షన్ చూసి వచ్చి దాని సాయిల్ టెస్ట్ ఎవ్రీథింగ్ చేసి మంచిగా ఒక హౌస్ అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. మీ ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, ఈ అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ అయితే ప్రాంప్ట్ ఉంటుందన్నమాట. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా సార్ మీకు తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్, మీడియం బడ్జెట్ అంటే మీడియం బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ బడ్జెట్. కొందరు ఏంటంటే నేను డబ్బులు మంచిగా ఎంతైనా పెట్టడానికి రెడీ ఉన్నాను, నాకు మంచి క్వాలిటీతో కావాలనుకుంటారు. కొందరు మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే నాకు ఈ బడ్జెట్లోనే కావాలనుకుంటారు. అలా ఆల్ టైప్ ఆఫ్ బడ్జెట్లో సార్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేయించడానికి రెడీ ఉన్నారన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ప్లాట్ ఉంటే సార్ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ ఉన్నారండి. సార్ ఈరోజు కన్స్ట్రక్షన్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. కాకపోతే లాస్ట్కి ఒక డౌట్ అయితే మిగిలిపోయింది, అడగండి. మీరు ఇప్పుడు ఎవరైనా మన వ్యూవర్స్ ఈ వీడియో చూసి మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటే పర్ ఎస్ఎఫ్టీ ఎంత ఛార్జ్ చేస్తారు సార్ మీరు మంచి మెటీరియల్ యూజ్ చేసి? మొత్తం కంప్లీట్ కావడానికి నేను ఒక బిల్డింగ్ కట్టాలంటే సార్ 2000 నుంచి 2500 మధ్యన కోట్ చేస్తున్నాను. అంటే దీంట్లో మంచి మెటీరియల్ యూజ్ చేసి అట్లా. ఓకే, చూస్తున్నాండి, 2000 to 2500 వరకు అయితే ఛార్జ్ చేస్తారంట. ఇది డిపెండింగ్ మీరు కూర్చొని మాట్లాడుకోవాలండి. దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ కూడా కౌంటే ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకుంటే ఆ ప్రైస్ అనేది ఫైనల్ అయిపోద్ది. సార్ మా వ్యూవర్స్ కోసం లాస్ట్ ఏమైనా వర్డ్స్ చెప్పేసి క్లోజ్ చేసేయండి. అంటే
కస్టమర్ చూజ్ చేసుకునే ముందు అంటే ఫస్ట్ ప్రాజెక్టులు చూడాలి. అతను ఎక్కడ బిల్డింగ్స్ వర్క్ చేస్తున్నాడు, అక్కడ నాణ్యత ఏంది అనేది చూసిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి కస్టమర్. మేము ఆ ఛాలెంజ్ చేస్తాం. ఓకే. కస్టమర్ మా సైట్కి రావాలి, మా ప్రాజెక్ట్ చూడాలి, మాకు లీడ్స్ ఇవ్వాలి. ఓకే. అట్లా. ఇంకేంటండి, మీకు ఆ డౌట్ కూడా లేదు. సార్ సైట్స్ చాలా అవుతుంటాయి సిటీలో. మీరు డైరెక్ట్ రండి, వస్తే సార్ కూడా సైట్ దగ్గర తీసుకెళ్ళి ఏం మెటీరియల్ యూజ్ చేస్తుండో లైవ్లో చూపిస్తాడు. మీరు అప్పుడు సార్ని బిలీవ్ చేసి మీ ప్రాజెక్ట్ అంటే సార్ చేతిలో పెట్టొచ్చు అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, సార్ని కన్సల్ట్ అవుతే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే అండి, మీరు సార్ని అయితే కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ మీకు చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.